అమ్మా, ఎక్సర్సైజ్ అనేది ఎన్ని పూటలు చేస్తే మంచిది? ఫస్ట్ థింగ్, దీనికి ఆన్సర్ ఇచ్చే ముందు మనకు కావాల్సిన బేసిక్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఎన్ని పూటలైనా చేస్తాను అనేది పక్కన పెడితే, ఫస్ట్ థింగ్ నీకు అవసరమైనంత అంటే మజిల్ రికవరీ అయ్యేంత స్లీప్ ఉంటుందా లేదా, ఇదొకటి ఫస్ట్ గమనించుకోండి. మీరు ఎన్ని పూటలు చేస్తాను అనేది పక్కన పెట్టండి. ఉన్న వర్కౌట్నే నువ్వు స్ప్లిట్ చేసుకోవచ్చు. నాకు టైం కుదరట్లేదు బాబు, 1 hour 1.5 hour ఒకటేసారి జిమ్లో ఉండడానికి నాకు టైం కుదరట్లేదు అన్నప్పుడు ఉన్న వర్కౌట్ ప్లాన్నే నువ్వు మార్నింగ్ ఈవినింగ్ స్ప్లిట్ చేసుకొని చేయొచ్చు. అంతేగాని మార్నింగ్ ఒక ప్లాన్ ఈవినింగ్ ఒక ప్లాన్ చేసి అంతే ఎక్సెస్ వర్కౌట్ అనేది అస్సలు మంచిది కాదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేది, నువ్వు క్యాలరీస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటావు? డే పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటావు. డేలో ఎంత తీసుకుంటున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటావు. ఈ వర్కౌట్ విషయానికి వచ్చేసరికి నువ్వు వీక్లీ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎలా అంటే నువ్వు ఎన్ని సెట్స్ చేస్తున్నావు, పర్ మజిల్కి ఎన్ని సెట్స్ చేస్తున్నావు అనమాట. మ్యాక్సిమం వచ్చేసి 8 to 10 సెట్స్ అనేది ఎక్కువ. ఒక మజిల్కి వచ్చేసి వీక్లీ 8 to 10 సెట్స్ అనేది చాలా ఎక్కువ. సో నువ్వు దాని ప్రకారంగా ఇప్పుడు నాకు మార్నింగ్ కుదరట్లేదు, వర్కౌట్ ప్లాన్లో నాకు చెస్ట్ అండ్ బ్యాక్ ఉంది, నువ్వు మార్నింగ్ చెస్ట్ చేసుకొని ఈవినింగ్ బ్యాక్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. అంతేగాని మార్నింగ్ చెస్ట్ బ్యాక్ కంప్లీట్ చేసేసి ఈవినింగ్ వచ్చి నువ్వు ఇంకో ప్లాన్ ఫాలో అవుతా అంటే అదే ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా ఎప్పుడు చేయాలి అంటే నీకు కరెక్ట్గా స్లీప్ ఉండాలి, హైడ్రేషన్ మంచిగా ఉండాలి, నువ్వు మజిల్ రికవరీ అవుతుందిరా బాబు మంచిగా ప్రాపర్ నాకు ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది అన్నప్పుడు నువ్వు చేయొచ్చు అనమాట. అంతేగాని పిచ్చిగా మార్నింగ్ ఈవినింగ్ నీ గోల్ని బట్టి అది సెలెక్ట్ చేసుకో. బిస్కెట్ అయిందే కదన్నా.